my name is C.H. Vishal. I am studying 9th standard in ZPHS Damanpet, district Rajendra Sirsula. Sir, my innovation is ఎనిమల్ కార్కస్ ఫ్రెండ్లీ ట్రాలీ సార్. సాధారణంగా గ్రామాల్లో ఇండ్ల రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి సార్. పెంపుడు జంతువులు ఆహారం కోసం, నీళ్ళ కోసం రోడ్డును దాటే క్రమంలో వాహనాల టైర్ల కింద పడి ఇలా నలిగిపోతున్నాయి సార్. భారీ వాహనాల కారణంగా రోడ్లపై జంతువులు రోడంతా చెల్లచెదురై నలిగిపోయి రోడ్డు కత్తుకుపోవడం చేత ఇటు మృతదేహాలను తొలగించడం చాలా కష్టంగా ఉంది సార్. ఈ జంతువులు అలాగే సార్ పొలం పనుల అనంతరం అయితే రోడ్లపైకి వచ్చే ట్రాక్టర్ యొక్క కేజీల్స్ కంటుకున్న బురద ముద్దలుగా రోడ్డుపై పడిపోయి ఎండిపోవడం వల్ల 2 వీలర్స్ తమ బైక్స్ను సజావుగా నడపలేక ఇబ్బందులను ఎదుర్కొంటారు సార్. దీనికోసం మేము దీన్ని తయారు చేసాము సార్. ఇది ట్రాన్స్పోర్టేబుల్ సార్. ఈ పరికరం సాయంతో రోడ్డు కత్తుకుపోయిన జంతువుల మృతదేహాలనే కాకుండా పశువుల పేడ, మట్టి ముద్దలు, కలుపు మొక్కలు, చెత్త వంటి కూడా సులభంగా తొలగిస్తుంది. అలాగే సార్ ఈ గ్రాస్ కట్టర్ సార్. మహిళ లేదా ముసలి రైతులు చొప్ప లేదా గడ్డిని కొడవలితో వంగి కోయాలంటే వాళ్ళకు నడుము నొప్పి, కీళ్ళ నొప్పి ఇలా అనేక రకాల నొప్పులు రావడం ద్వారా వాళ్ళు ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు సార్. కానీ ట్రాలీకి కింద ఫిక్స్ చేసిన గ్రాస్ కట్టర్తో ఎవరైనా సరే వంగకుండా ఇలా సులభంగా తోసుకుంటూ, ఇది రీఛార్జబుల్ బ్యాటరీ సార్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటలు పనిచేస్తుంది సార్. 1 ఎకరానికి పైగా గడ్డిని కొయ్యవచ్చు. కొయ్యాల్సిన గడ్డి సైజుని బట్టి కట్టర్ను మనకు కావాల్సిన ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. పవర్ జనరేషన్ గురించి మనం ఎయిర్ పవర్, విండ్ పవర్, థర్మల్ పవర్ ఇట్లా డిఫరెంట్ పవర్ జనరేషన్ చూస్తాము. కానీ కెనాల్ నుంచి పవర్ జనరేషన్ అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అని చెప్పవచ్చు. సో ఆ ఎగ్జిబిట్ గురించి తెలుసుకుందాం మనము. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో ఇది ఒక ఎగ్జిబిట్గా ఉంది. స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. రిజర్వాయర్ వాటర్ అనేవి కెనాల్లో వస్తుంటాయి. ఆ కెనాల్ వాటర్ అనేది మనం దాని టర్బైన్ ఉంటుంది, ఆ టర్బైన్లోకి మనం వాటర్ సెండ్ చేస్తాం. కెనాల్ వాటర్ అందులో పడినప్పుడు కింద స్విల్ మోషన్ అనేది క్రియేట్ అవుతుంది. అది టర్బైన్ అనేది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ మళ్ళీ కెనాల్లోకి జాయిన్ అయిపోతాయి. దీనివల్ల ఇప్పుడు మన ఎర్త్లో చాలా పర్యావరణ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే బొగ్గు అప్పుడు తీసినప్పుడు చాలా గ్యాసెస్ అనేవి ఎన్వైరన్మెంట్కి రిలీజ్ అయినప్పుడు పొల్యూట్ అవుతుంది. దీనివల్ల పొల్యూషన్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆక్వాటిక్ లైఫ్కి కూడా ఇది హామ్ చేయదు. ఎందుకంటే చేపలు అవన్నీ టర్బైన్ వల్ల ఏం ఎఫెక్ట్ కావు. ప్లస్ ఇంకోటి ఈ వాటర్ అనేది ఊర్లో ఎలాంటి సమస్యలు, ప్రజలకు కరెంట్ లేకుండా ఇబ్బంది పడకుండా ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయాలని ఈ ప్రాజెక్ట్ రియల్ లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేయాలని ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ మరో స్టూడెంట్ ఉన్నారు, ఎగ్జిబిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఎగ్జిబిట్ ప్రత్యేకత చెప్పు. ఫార్మర్స్ వడ్లు ఎండబెడుతున్నప్పుడు వాళ్ళకి సడన్గా వర్షం పడితే చాలా లాస్ వస్తుంది. అది ప్రివెంట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ మోటివ్. ఈ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఫస్ట్ మనం ఒక 12 ఫీట్ పిట్ లాగా డిగ్ చేయాలి భూమిలో. ఆ పిట్ బాటమ్ నుంచి 8 ఫీట్ పైన ఈ ఆర్సీసీ రూఫ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ ఆర్సీసీ రూఫ్కి 3 ఫీట్ పైన ఈ వుడెన్ ప్లాంక్స్ని అరేంజ్ చేయాలి. ఈ వుడెన్ ప్లాంక్స్ మీద మనం గ్రెయిన్స్ డ్రై చేస్తూ ఉంటాము. వర్షం పడినబడే ఈ వాటర్ ప్రూఫ్ సెన్సార్ అనేది రెయిన్ వాటర్ని డిటెక్ట్ చేసి ఇవి యాక్టివేట్ అయ్యేటట్లు చేస్తుంది. ఇవి యాక్టివేట్ అయ్యి ఈ వుడెన్ ప్లాంక్స్ ఓపెన్ అయ్యి గ్రెయిన్స్ అన్నీ ఈ ఆర్సీసీ రూఫ్ మీద పడతాయి. ఆటోమేటిక్గా ఈ వుడెన్ ప్లాంక్స్ క్లోజ్ అయిపోతాయి. ప్రాక్టికల్గా చూడాలనుకుంటే ఈ వాటర్ ప్రూఫ్ సెన్సార్ తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. కానీ ఇంకా ఛాన్స్ ఉంది రెయిన్ వాటర్ ఎంటర్ కావడానికి. కాబట్టి ఒక వాటర్ ప్రూఫ్ కవరింగ్ వస్తుంది మళ్ళీ దీని మీద, రెయిన్ వాటర్ ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేయడానికి. ఇక్కడ ఇది ఆర్సీసీ సర్ఫేస్. ఇక్కడ ఉన్న కింది స్పేస్లో మనం రెయిన్ వాటర్ వేస్ట్ కాకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ చేసుకున్న వాటర్ ఫిష్ని పెంచుకోవడానికి, ఇంకా ఈ పక్కనున్న పంట భూమి ఇరిగేషన్కి వాడుకోవచ్చు. ఇదంతా ఒక 1/4 ఎకర్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అది కూడా ఒక లో లేయింగ్ రీజియన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ అన్ని పైప్ ద్వారా ఈ ఆర్సీసీ రూఫ్ కింద స్టోర్ అయిపోతాయి.